హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్నారని, చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని, అతి త్వరలోనే వీరు వివాహం చేసుకోబోతున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే గతంలో వచ్చినటువంటి వార్తలను మృణాల్ ఠాకూర్ ఖండించారు, తోసిపుచ్చారు. అయితే రీసెంట్గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నటువంటి ఒక సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ను మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాన్ని ఉద్దేశించి ధనుష్ ట్రైలర్ చాలా బాగుంది అంటూ స్పందించారు. ధనుష్కి మృణాల్ ఠాకూర్ ప్రతిస్పందిస్తూ లవ్ సింబల్ పెట్టి ఆవిడ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ పోస్టుకు సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వారిద్దరి మధ్య ఏదో ఉంది, వీరిద్దరి మధ్య ఖచ్చితంగా రిలేషన్ ఉంది అనేటువంటి వార్తలు మళ్ళీ వస్తున్న క్రమంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ధనుష్కి మృణాల్ ఠాకూర్కి మధ్య ప్రేమాయణం ఉందని, వారిద్దరూ చెట్టాపట్టాయిలు వేసుకొని తిరుగుతున్నారని, అతి త్వరలో వివాహం చేసుకోబోతున్నారని, అందులో భాగంగానే వీరిద్దరూ ఇప్పుడు ఒక సినిమాకి సంబంధించినటువంటి దాని మీద పోస్టులు పెట్టుకుంటున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. వీటిని ఎలా చూడాలంటారు? సినిమా నటుల్లో, సినిమా పరిశ్రమలో ఈ పెళ్ళిళ్ళు, డేటింగ్ అని, మళ్ళీ పెళ్ళి అని, విడాకులని, ఈ రూమర్స్ ఇప్పుడు కాదు, ఒక 30-40 ఏళ్ల నుంచి అయితే తరచు వింటూనే ఉన్నాం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తమిళ ఇండస్ట్రీ, ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోనే కొంచెం ఈ రూమర్స్ ఎక్కువగా ఉంటాయి. హిందీలో అధికంగా ఉన్నప్పటికీ మన లాంగ్వేజ్లో చూస్తే ఎక్కువగా ఉంటుంది. ఇంకా హాలీవుడ్లో వేరే కథగా ఉంటుంది. ఎప్పుడు కూడా కలిసి రెండు కాంబినేషన్లో ఒక ఈ పేరు బాగా నటిస్తున్నప్పుడు ఇట్లాంటి రూమర్ రావడం కానీ, నిజంగా వాళ్ళ మధ్య ఏదన్నా కెమిస్ట్రీ కుదరడం కానీ జరగడం. ఆల్రెడీ పెళ్ళిళ్ళైనా, అంటే హీరోయిన్కో పెళ్ళి అయిపోయి, హీరోకో పెళ్ళి అయిపోయినా, లేదా హీరోకి పెళ్ళి అయిపోయినా, కొత్త హీరోయిన్ అయినా, పెళ్ళి కానమ్మాయి అయినా సరే, ఇట్లా చాలా వరకు కాంబినేషన్లో నటించిన హీరోల మధ్యన ఈ క్వశ్చన్ ఎక్కడో రేరు సైడ్ ఆర్టిస్టులు, ఇంకా చిన్న సిస్టర్ క్యారెక్టర్ వాళ్ళకు, లేదా డైరెక్టర్కు, హీరోయిన్లకు ఇట్లాంటి వార్తలు వింటుంటాం. ఈ మధ్యకాలం మాత్రం ధనుష్ మీద మాత్రం చాలాసార్లు ఈ రూమర్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ ధనుష్, ఈ మృణాలి ఠాకూర్ వాస్తవానికి ఇద్దరు కలిసి అయితే ఇంతవరకు నటించలే. రాబోయే సంవత్సరంలో ఆ మణిరత్నం చిత్రం ఏదో ఉంది, అది తెరకెక్కుతుంది. అంటే దట్ మీన్స్ ఇంకా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ వీళ్ళ మధ్య స్నేహం ఎలా కుదిరింది. తరచూ పార్టీలో కానీ, ఏదైనా సినిమా ఫంక్షన్లో కానీ కనిపించడాలు, ప్రైవేటు ప్లేసెస్ అంటే ఏదో హోటల్లో, రిసార్ట్స్లో ఎక్కడొక్కడో వీళ్ళు కనిపించినట్టు కాగానే రూమర్స్ వస్తున్నాయి. అలానే కాకుండా ఈ మధ్య సోషల్ మీడియాలో ఇంకొకటి ఉంది, వాళ్ళ ఫ్రెండ్ లిస్ట్లోంచి ఒకరిని తీసేస్తే విడాకులు అవుతున్నాయని అనుకోవడం కానీ, వాళ్ళు ఎట్ ది సేమ్ టైంలో వాళ్ళు మేము జపాన్లో ఉన్నామనో, లేదంటే ఇంకొక ఏదో అలా ఆస్ట్రేలియా ఫోటో పెడితే సేమ్ ఇదే టైంలో కూడా వీళ్ళు ఏదైనా విదేశాల్లో ఉన్నట్టు కూడా, ముఖ్యంగా రష్మిక వాళ్ళ విషయంలో చూసుకున్నప్పుడు కూడా అట్లాంటి వార్తలు వచ్చాయి. అట్లా వార్తలు ఏదో క్రియేట్ అవుతూ ఉన్నాయి. అంటే నిజంగా వీళ్ళ మధ్య పెళ్ళి అవకాశం ఉందా అంటే వీళ్ళిద్దరి ద్వారా కలిసి నటించలేదు. వీళ్ళు ఎప్పుడు కూడా, ధనుష్ ఇప్పటికీ ఇది రెండోసారో మూడోసారో ఈ రూమర్ వస్తూ ఉంది. ఇంకొకటి, ఒక ధనుష్ మృణాలితో కదా ఆ మధ్య హీరోయిన్ మేనాతో కూడా మళ్ళీ ఒక రెండో పెళ్లి చేసుకుంటారని కూడా ఒక వార్త అయినా. అసలు ధనుష్ 2004లో రజనీకాంత్ గారి కూతుర్ని చేసుకోవడం, 2004 అనుకుంటే వివాహం చేసుకొని 2022 వాళ్ళ మధ్య భేదాలు రావడం, విడాకులు తీసుకోవడం, వాళ్ళ మధ్య ఏదో సంథింగ్, మనకు అది వాళ్ళ వ్యక్తిగత విషయం, మన వాటి గురించి చర్చించాల్సిన అవసరం కూడా లేదు. సో అప్పటి నుంచి కూడా ఇక క్రమేపీ వార్తలు పెరుగుతూ ఉన్నాయి. ఈ మృణాలి ఠాకూర్ గురించి గతంలో కూడా విన్నాం, ఇప్పుడు విన్నాం, మీనా వారి విషయంలో విన్నా కూడా. ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా మేము లవ్లో ఉన్నామని కానీ, లేదా మీ ఇద్దరం డేటింగ్ చేస్తున్నాడు ఎవరు డిక్లేర్ చేయలేదు. అది ఖండిస్తూనే ఉన్నప్పటికీ ధనుష్ గారు, మృణాల్ ఠాకూర్ వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్నారనేటువంటి వార్తలు వస్తున్న క్రమంలో ఆ తర్వాత కొన్ని ప్రైవేటు పార్టీల్లో కానీ, హోటల్స్లో వారిద్దరు కలిసి రావడం కూడా చక్కర్లు కొట్టాయి సోషల్ మీడియాలో. అయితే రీసెంట్గా మృణాల్ ఠాకూర్ బాలీవుడ్లో నటించినటువంటి ఒక సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ రావడం, ఆవిడ దాన్ని పోస్ట్ చేసిన క్రమంలో ధనుష్ ట్రైలర్ చాలా బాగుంది అంటూ ఆయన కమెంట్ చేయడం, దాన్ని ఉద్దేశించి మృణాల్ ఠాకూర్ లవ్ సింబల్ పెట్టినటువంటి క్రమంలోనే వీరిద్దరి మధ్య రిలేషన్ కన్ఫర్మ్ అంటూ కూడా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే లవ్ సింబల్ పెట్టింది మృణాల్ ఠాకూర్ అంటూ కొంతమంది అభిప్రాయం పడుతూ ఉన్నారు. ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలి? నేను అదే, ఇంతకు మునుపు ఎక్కడైనా కనిపిస్తే మనం ఊహించుకోనో, లేదా కొన్ని ఈ మీడియా సంస్థల్లో కూడా కొన్ని తరహా మీడియా సంస్థలు మాత్రమే ఆ తరగా గాసిప్ వార్తలు రాసేవి. ఇప్పుడు అది అవసరం లేదు. అంటే కళ్ళతో చూడాల్సిన అవసరం లేదు, ఎక్కడ కనిపించాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా యాక్టివిటీ, సోషల్ మీడియా ఎరాతో కూడా
వార్తలు క్రియేట్ చేస్తున్నట్టు మీరు అన్నట్టు ఆమె ఒక టీజర్ పెట్టడం, ఈయన లైక్ కొట్టడం, లైక్ కొట్టిన దానికి ఆమె రిప్లై ఇవ్వడం, ఇవన్నీ చూస్తే వీటికి కూడా అర్థాలు ఇచ్చేసి, అంటే మనం చూసాం నిహారిక విషయంలో, విడాకుల విషయంలో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ని తీసేశారని, ఇట్లాంటి వార్తలు. అంటే సోషల్ మీడియాలో ఎరా విషయంలో కూడా, యాక్టివిటీ విషయంలో కూడా రూమర్స్ పుడుతున్నాయి. బహుశా వాళ్ళ మధ్య స్నేహం ఉండవచ్చు. ఆ స్నేహం భవిష్యత్తులో వివాహానికి దారితీస్తుండవచ్చు, అలా వ్యక్తిగత విషయం. అయినప్పటికీ కేవలం సోషల్ మీడియాలో వాళ్ళ యాక్టివిటీస్ని చూసి వాళ్ళు లైక్లు కొట్టారు, డిస్లైక్లు కొట్టారు కాబట్టి విడాకులు తీసుకుంటారు, లేదా వాళ్ళ మధ్యలో అదేంది కట్ ఆఫ్ అయిపోయిందని కానీ, సో ఇట్లాంటి వార్తలు నమ్మకూడదు. మనం జస్ట్ చూసి చదివి వదిలేయాలి. ఈ గాసిప్స్ అలా వాసన చూసి ఎలా అత్తరుని అయితే వదిలేస్తామో, ఆ అత్తరు వాసన అంటే బాగుంది. చిత్ర పరిశ్రమలో ఒక హీరో కానీ లేదా ఒక హీరోయిన్కి సంబంధించినటువంటి సినిమా హిట్ అయితే దాని మీద శుభాకాంక్షలు తెలియజేయడం అనేది సర్వసాధారణం. తప్పేం లేదు. సో ఇప్పుడు అంటే మృణాల్ ఠాకూర్కి సంబంధించినటువంటి సినిమాకి సంబంధించి ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్ని ఆవిడ పోస్ట్ చేయడం, ఆ తర్వాత దానికి ట్రైలర్ చాలా బాగుంది అంటూ ఆయన సమాధానం ఇవ్వడం, దానికి మళ్ళీ మృణాల్ ఠాకూర్ లవ్ సింబల్ పెట్టడం, దీన్ని తప్పుగా చూడాల్సినటువంటి అవసరం లేదు కదా. ఖచ్చితంగా లేదు, అదే చెప్తున్నాను. అంత మాత్రాన వీళ్ళ అంటే ఒకవేళ అతనే లైక్ చేయలేదు అనుకుందాం, ఉదాహరణకు లైక్ చేయాలని మాత్రం వాళ్ళ మధ్య మన మధ్య అంతకుముందు ఉన్న అనుమానం, వాళ్ళ మధ్యలో లవ్ ఉందని, పెళ్లి చేసుకోబోతున్నది ఆ వార్త అబద్ధం అవుతుందా? ఆయన లైక్ కొట్టకముందే, లైక్ కొట్ట నిన్న అంటే ఈ రోజేదో ట్రీజర్ వచ్చింది, అంతకుముందు వాళ్ళ మధ్య స్నేహం లేదా? అవి ఎన్ని అట్లా పట్టించుకోవద్దు. జనరల్గా వాళ్ళ యాక్టివిటీస్లో భాగంగా మనకి ఇష్టమైన వ్యక్తులు, రోజు కలిసే స్నేహబంధం ఉన్న వాళ్ళు ఏదైనా చేస్తూ ప్రోత్సహించడం తప్పులేదు. ఆ ప్రోత్సాహం ప్రేమ రూపంలో ఉందనో, పెళ్లి చేసుకోవడం అనుకోవడం మన అవివేకం అవుతుంది. అట్లాంటి వార్తలు ఏదో గాసిప్స్గా పుడతా ఉంటాయి, మనం చూసి వదిలేయాల్సింది వాటిని. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.